వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో రాష్ట్ర నేతలతో సమావేశమైన జేపీ నడ్డా పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం. ఏలూరు సభలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ ఓ క్రిమినల్ అని, దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడని తీవ్ర వ్యాఖ్యలు. మాజీ మంత్రి అనిల్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్. గుడిలోకి వెళ్లి అబద్ధాలు చెప్పమనలేదని విమర్శ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం. వివాహితపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల తెలంగాణ బీజేపీ కొద్దిగా కుదుపులకు గురవడం తెలిసిందే. బండి సంజయ్ అధ్యక్ష పదవిని కోల్పోవడం, ఈటెల వ్యవహారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఇలాంటి అంశాలు రాష్ట్ర బీజేపీలో అలజడి రేపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో కొందరు నడ్డానే విడివిగా కలుసుకున్నారు. మొత్తం మీద పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధాన అంశమని నడ్డా వారికి స్పష్టం చేశారు. ఇతర అంశాలు ఏవైనా సరే పక్కన పెట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే అందరి లక్ష్యం కావాలని కర్తవ్య బోధ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంతర్గత వ్యవహారాలు మునిపెన్నడూ లేనంతగా చర్చకు దారితీశాయని, దీన్ని జాతీయ నాయకత్వం సహించబోదని నడ్డా ఘాటుగా హెచ్చరించారు. పార్టీ జాతీయ స్థాయి పెద్దలు ఇకపై క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తుంటారని, రాష్ట్ర నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. ఒకరిపై ఒకరు బురద చెల్లే కార్యక్రమాలు కట్టిపెట్టాలని, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని నడ్డా స్పష్టం చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అతనితో సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికే అరుణ, విజయశాంతి, వివేక్ తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఓ క్రిమినల్ అని, దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఎస్ఐని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారడమే ఆలస్యం, ప్రతి తప్పు బయటకు తీస్తాం, ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాట్లాడితే చాలు ఈ జగన్ తాను హైదరాబాద్ లో ఉన్నానని అంటున్నారు. తాను మీ నాన్నగారిల ప్రాజెక్టు మీద 6% కమిషన్ దోచుకెళ్లేదన్నారు. సీఎం పదవి చాటున 1000 కోట్లు దోచుకెళ్లేదని, సామాన్య కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. సినిమాలో సంపాదించిన డబ్బును కౌలు రైతులకు ఖర్చు పెడుతున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్ లో చూపించలా, బడ్జెట్ లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరన్నా విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఇచ్చావా? వసతి దీవెనకి ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. కార్ అంటే నువ్వు ఓకే ఇస్తాను, పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, కార్ చూపించాలి, ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చెయ్యాలి. మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పు పట్టింది. నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి, ఎటువైపు వెళ్తుంది అని.
మాజీ మంత్రి అనిల్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. అనిల్ ను గుడిలోకి వెళ్లి అబద్దాలు చెప్పమనలేదని అన్నారు. పవిత్ర దేవాలయాన్ని తన రాజకీయ స్వార్థాలకు అనిల్ వాడుకుంటున్నాడని మండిపడ్డారు. అనిల్ పిఏ నాగరాజు స్నేహితుడు చిరంజీవి పేర్ల మీద ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అన్ని చెప్పిన ఆయన సౌత్ అమెరికా పేరుతో గోల్డ్ మైనింగ్ గురించి మర్చిపోయాడని ఆరోపించారు. బాబాయ్తో బెట్టింగుల్లో వాటాలు తీసుకున్నారని, తేడా రాగానే చేతులెత్తేశారని విమర్శించారు. నువ్వు చెప్పిందే దేవుడి దగ్గర నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. వీడెవడో పి నాగరాజు ఎవడు? అదే డాక్యుమెంట్ లో పి నాగరాజు ఎవరు అని అడుగుతున్నా. ఇట్స్ యాక్టింగ్ ఫనీ. యా, ఇదిగో పి నాగరాజు ఎవరు? ఈ పి నాగరాజు ఎవరు అని అడుగుతున్నావు. నీ పిఏ కాదా? పి నాగరాజు సన్ ఆఫ్ కాసయ్య, ఎన్టీఆర్ నగర్, నెల్లూరు. నీ పిఏనా కాదా అని అడుగుతున్నా. అంటే చిరంజీవులు, బి చిరంజీవులు అనే వ్యక్తి ఫస్ట్ నేమ్, మూడో నేమ్, విట్నెస్ సంతకం పి నాగరాజు. విట్నెస్ నీకు సంబంధం లేదని ఇప్పుడు చెప్తావా? నీ పిఏ విట్నెస్, బి చిరంజీవి పేరుతో డాక్యుమెంట్ నీ మనిషి, వాడి పెళ్లికి కూడా వెళ్ళేవు నువ్వు అని కూడా నేను మనవి చేస్తాను. ఎవరికి అబద్ధాలు చెప్తున్నాం అనిల్? ఎందుకు చెప్తున్నాం అనిల్? అవసరం ఏంది గుళ్ళకి వెళ్ళేదానికి? ఇది పచ్చి అబద్ధం కాదా వెంకటేశ్వర స్వామి ముందర అని అడుగుతున్నా. పచ్చి అబద్ధం కాదా? వెంకటేశ్వర స్వామి గుళ్ళో నువ్వు చేసిన ప్రమాణం ఇది తప్పని నేను రుజువు చేస్తున్నా. ఈడిచ్చిన డాక్యుమెంట్లు నాయి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ నంబర్ ఉంటే ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా ఆ డాక్యుమెంట్ని మనం చూడవచ్చు. సరే, అది కూడా పెడదాం. నీ పిఏకి సంబంధం లేదన్నావు. సరే, ఇంకొక ఆస్తి, ఇది ఈసీ కాపీ, కావాల్సిన చాలా దగ్గరైన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి కూడా నేను చెప్తా. ఓకే, ఆ వ్యక్తి ఒక కూల్ డ్రింక్ షాప్ ఓనర్. ఏం ఓనరు? కూల్ డ్రింక్ షాప్ ఓనర్. కూల్ డ్రింక్ షాప్లో నువ్వు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకునేటప్పుడు ఆ షాపులో పోయి కూల్ డ్రింక్ షాపులో కూర్చునేవాడి. ఓకే, నేను అడుగుతున్నా, పేరు ఓకే, ఆ వ్యక్తి ఫాల్ సీలింగ్ పనులు చేసుకునే వ్యక్తి, ఫాల్ సీలింగ్ పనులు చేసుకునే వ్యక్తి పేరుతో నీ మనిషితో డాక్యుమెంట్ ఉంది. అది కూడా ప్రశ్నిస్తా. ఈసీ కాపీ వచ్చింది నా దగ్గరికి. ఈరోజు నేను అడుగుతున్నా, సింపుల్ అండ్ ప్లెయిన్, వద్దు. నువ్వు చేసే పాపాలకి, నువ్వు చేసే తప్పుడు పనులకి నీ కుటుంబానికి ఎటువంటి హాని రాకూడదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై మణిసింగ్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాడిలో మహిళ, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను, కొడుకును చికిత్స నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరానికి చెందిన తిరుపతమ్మకు సోషల్ మీడియాలో మణిసింగ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతో తిరుపతమ్మ మణిసింగ్ సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా మహిళ మణిసింగ్ ను దూరం పెట్టింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి వివాహితపై యాసిడ్ తో దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించి స్థానికులు బాధితులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిసింగ్ ను అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రంగా మిత్ర మండలి మరియు డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నుండి నాయకులు విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఆశయాలతో ముందుకు పోవాలని భవిష్యత్తులో కుత్బుల్లాపూర్లోని పలు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కాపు సంఘాల నాయకులను అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు రంగా మిత్ర మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిఎస్ రావు గారు గోపాల్ అధ్యక్షుడు గారు విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిఎస్ రావు గారు టోపాజ్ ఇంకా కూడా ఆయనను ప్రజలందరూ కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ గాజుల రామారం ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టుకున్నారు అంటే ఇంకా పేదవారి గుండెల్లో ఎంత పదిలంగా ఉన్నారో అర్థమవుతుంది. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మేము ఇంకా కూడా అన్నదమ్ములుగానే ఉన్నామని నిరూపిస్తారని కూడా ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవటం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. తప్పకుండా వంగవీటి మోహన్ గారి ఆశయ సాధనకు మేమందరం కూడా కట్టుబడి పనిచేసుకుంటాం. మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క గాజుల రామారం ప్రాంతంలో కాదు ఈ యొక్క జంట నగరాల కాపు సంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజున వచ్చేసి నివాళులు అర్పించారంటే మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను నా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. జై హింద్, జై వంగవీటి మోహన్ రంగా. మంచి కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్క మా రంగా మిత్ర మండలి గ్రూప్ సభ్యులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా మన గాజు రామారంలో ఇంత పెద్దటి కాంస్య విగ్రహాన్ని 10 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పరచడం జరిగింది. దీనికి ఇచ్చేసేటువంటి మా యొక్క రాధా మిత్ర మండలి కమిటీ సభ్యుల తరఫున ఇచ్చే ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసేటువంటి మన కేపీ వీరేంద్ర గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ శాంపీ రాజు గారికి, అదేవిధంగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీశైలం గౌడ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరున మా యొక్క రాధా కమిటీ తరఫున మా యొక్క అభినందన తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇదే విధంగా ప్రతి మా మూల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజానికాన్ని ప్రతి ఒక్కరు కూడా మా యొక్క రాధా మిత్ర మండలి కమిటీ తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా యొక్క కోరిక మన ఈ యొక్క కాపు సంక్షేమ భవనానికి ఏర్పరచుకోవడానికి చెప్పి ప్రతి ఒక్క నాయకులు చాలామంది కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా అది యొక్క కాపు యొక్క భవనాన్ని మేము ఏర్పరచుకోవడానికి మేము ఏ విధమైనటువంటి కృషిగా సిద్ధంగా ఉన్నాం. దానికి ముందుండి మేము ఏ పనికైనా సరే పెద్దవాళ్ళు ఏ విధంగా నడిస్తే ఆ విధంగా నడిచి మేము ఈ యొక్క కాపు సంక్షేమ భవనాన్ని ఈ ఎలక్షన్ లోపు కంపల్సరీ మేము సాధించుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికి అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి దంపతులు, ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి దొనాడి రమేష్ దంపతులు జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అతిథులు ఆలయ ప్రదక్షిణం చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అతిథులు గోత్ర నామములతో శ్రీ మల్లికార్జున స్వామి వారికి సహస్రనామార్చన పూజ, శ్రీ కామాక్షి తాయి అమ్మవారికి ఖడ్గమాల పూజ, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన పూజలు నిర్వహించారు. ఓం గోవిందాయ నమః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నేస్తం ఫౌండేషన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చేరువగా ఉందని ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు వేధింపులకు పాల్పడుతున్నారని, దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేయించి హింసకు పాల్పడుతున్నారని నెల్లూరు జిల్లా రూరల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. అందులో భాగంగా ఓ వ్యాపారి తన ఆవేదనను సెల్ఫీ తీసి వీడియో పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా అదాల అనుచరుల దౌర్జన్యాలు చర్చనీయాంశమయ్యాయి. నమస్కారం, నా పేరు కోరం ప్రవీణ్ కుమార్. నెల్లూరులో నేస్తం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2012లో స్థాపించి ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. నెల్లూరు రాజకీయాల్లో నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫాలోవర్ని. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉండి అజీజ్ గారికి పనిచేయడం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు మేము పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని, మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు కాబట్టి మీరు ఇబ్బందుల్లో ఉండకూడదు అని చెప్పి కార్యాలయానికి పిలిచి మమ్మల్ని అప్పట్లో వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని మాకు రావాల్సిన బిల్లులకు సంబంధించిన ఇబ్బందులు, మా ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉంది అంటే ఉపాధి కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకునేదానికి కూడా మాకు వసతి కల్పించారు. ఇప్పుడు మారిన రాజకీయ నేపథ్యంలో మేము శ్రీధర్ రెడ్డి గారితో కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇది నచ్చని కొందరి నేతలు మా మీద వైసీపీలోకి రావాలా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. లేదు, శ్రీధర్ అన్న మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఎంతో హెల్ప్ చేశాడు, మేము శ్రీధర్ అన్నతోనే ఉంటాము, మేము పార్టీలకు అతీతము, మేము వ్యక్తిగతంగా మాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళతోనే ఉంటాము అని చెప్పి నిర్ణయించుకొని మేము శ్రీధర్ అన్నతోనే కొనసాగుతున్నాం. అది నచ్చక మా వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి 38వ డివిజన్ కార్పొరేటర్ దాసర్ రాజేష్ మమ్మల్ని మా వ్యాపారాలను దెబ్బతీయాలని చెప్పి మేము నిర్వహిస్తున్న చిన్నపాటి వ్యాపారాలు, కేఫ్, నర్సరీ, వీటిని ఎలాగైనా మూయించాలా, వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలా. ఇంతకుముందే మాకు మున్సిపాలిటీలో బిల్స్ ఆగిపోయి ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నాము. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలను కూడా పెట్టిన పక్క రోజే క్లోజ్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మా కేఫ్ను వాటిని క్లోజ్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అన్నా రాజేష్ అన్న, మేమైతే ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టే వాళ్ళం కాదు, కానీ మీరు ఈ రాజకీయ పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నా. మేము ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేసేవాళ్ళమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. రాజకీయాలకి మేము అతీతం అన్నా. మాకు శ్రీధర్ రెడ్డి గారు ఎంతో 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 సహాయం చేశారు కాబట్టి ఆయనకి రుణపడి ఉన్నాం కాబట్టి మేము వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నామే కానీ మాకు రాజకీయాలకి మేము అతీతం అన్నా. ఈ రాజేష్ అన్న మాటలు విన్న కొండ్రెడ్డి రంగారెడ్డి గారు
మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో భాగమయ్యారు. ఆయనకి ఎంత తెలుసో ఏమో తెలీదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చెప్పే వ్యక్తులు ఏం చెప్పారో తెలీదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో భాగమయ్యారు. అన్న రంగన్న, ఈరోజు దాకా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఎక్కువ రాజకీయాలు చేయలేదు. మేము కేవలం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ శ్రీధర్ అన్న కోసం ఎంత దూరమైనా ఉండాలా అని చెప్పి మేము నిర్ణయించుకున్నామన్నా. అన్న దయచేసి మాకు మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగించద్దన్నా, మేము వేడుకుంటున్నాం. మేము చిన్నపాటి కార్యకర్తలం, మేము శ్రీధరన్నతోనే ఉంటాము. మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దన్నా, వ్యాపారపరంగా ఇబ్బంది పెట్టద్దన్నా. ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాము. మీరు ఇంకా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయొద్దు. మేము శ్రీధరన్నకి మాకు చేసిన సహాయానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎప్పటికీ కూడా ఆయన వెన్నంటే ఉంటాం. మమ్మల్ని ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పెడుతుందో అర్థం కాదు అన్న. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దన్న. రాజేష్ అన్న, కొండ్రెడ్డి రంగారెడ్డి అన్న, మమ్మల్ని వదిలేసి మా వ్యాపారాలని మేము చేసుకునేటట్టు చూడండి అన్న. మేము ఎవరి మీద దాడి చేసే వ్యక్తులం కాదు. మమ్మల్ని మేము ఇన్ని రోజులు నేను పడ్డ పెయిన్ మీకు తెలపడానికి నన్ను ఒకరిని గాయపరిచే వ్యక్తిత్వం నాది కాదు. కానీ నేను పడ్డ పెయిన్ మీకు తెలపడానికి నేను ఈరోజు గాయపరుచుకుంటున్నాను. నా బాధ, నా మనసులో ఉన్న బాధ మీకు తెలపడమే నా ప్రధాన ఉద్దేశం. మేము రాజకీయాలకు అతీతం కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయండి అన్న. మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకునివ్వండి అన్న. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వరరావు పల్లెలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల వేడుక సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ కనకయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలను ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుతో శివశక్తుల నృత్యాలు చేస్తూ ఊరు చివరలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయానికి వెళ్లి వారి మొక్కులు చెల్లించుకున్నారు. మాది బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలో కోటేశ్వరపల్లి గ్రామము. మేము ఆషాఢ మాసంలో పోషమ్మ పండుగ చేసుకుంటున్నాము. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది. ప్రతి ఏడు ఇలాగే జరుపుకుంటాము. పాడి పంటలు కానీ అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలు పండాలని చెప్పి మేము ఇలా చేసుకుంటాము. అదేవిధంగా మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకారాలు ప్రతి ఏడు అందుతున్నాయి. ప్రతి ఇంటికి అన్ని పనుల రంగాలలో కూడా మాకు సుమనన్న గారు కానీ, కేటీఆర్, కేసీఆర్ గారు కూడా మాకు తోడుగా ఉంటున్నారు. అదేవిధంగా మాకు ఇక్కడున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వపు మా వార్డు మెంబర్స్ కానీ, ప్రజలు కానీ అందరూ మాకు అనుకూలంగా సహకరిస్తున్నారు. అందుకే మేము ఈ విధంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. అందుకే మనంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏ పండుగ అయినా కూడా, దసరా కానీ, దీపావళి కానీ, ఆడపడుచుల బతుకమ్మ పండుగ కానీ, ఏదైనా కూడా మేము ఇదే విధంగా రంగరంగ వైభవంగా చేసుకుంటాం ప్రతి ఇయర్. మాది బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ కోటేశ్వరపల్లి. ప్రతి ఆషాఢ మాసంలో పోషమ్మ తీర్థాలు జరుపుకుంటాం. అందరూ పిల్లలు, వర్షాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని, సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఏటా పోచమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా దసరా, దీపావళి ప్రతి పండుగలు కూడా అందరం కుటుంబ సభ్యులాగానే, ఒకే ఊరు అందరు కుటుంబ సభ్యులాగానే కలిసిమెలిసి అన్ని పండుగలు కూడా ఒకే విధంగా జరుపుకుంటున్నాము. మాది కోటేశ్వరపల్లి గ్రామం, బొక్కలగుట్ట వార్డు మెంబర్ని. మేము ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ విధంగా సంబరాలు జరుపుకుంటాం. మా ఊరంతా కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉంటాం. అందరం ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతాం. ప్రతి ఏటా ఊరంతా పంటలు పండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో పోషమ్మ తీర్థాలకు గ్రామస్తుల అందరూ కుటుంబం మాదిరిగా కలిసి వచ్చి వస్తువులు చెల్లించుకుంటూ
చెల్లించుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో పోలేరమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం మహిళలు వారి ఇంటి నుండి బయలుదేరి సంఘ భవనం నుండి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవార్లకి పెద్ద ఎత్తున బోనాలతో కుల బాంధవులు మొక్కులు తీర్చుకున్నారు. అట్లా కూడా పోవచ్చు. జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేముల కార్తీక్ ఆదేశాల మేరకు పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వారికి తగిన వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, పంచాయతీ కార్మికుల ఐక్యత, పంచాయతీ కార్మికులను, పంచాయతీ కార్మికులను. జై జనసేన. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు మన మన ఎంఆర్ఎస్ ముందు ఇంతఘనంగా 4వ రోజు చేరుకున్న గ్రామ పంచాయతీ వాళ్ళ యొక్క ధర్నాని ఈ ప్రభుత్వం త్వరగా గుర్తించి వాళ్ళ కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ పరంగా మేము ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. వాళ్ళకి ఆ తోడుగా అండగా వాళ్ళకి కోరిక నెరవేరేదాకా మేము ఎల్లవేళలా వాళ్ళకి తోడుంటూ వాళ్ళకి ఈ కార్యక్రమం వాళ్ళకి త్వరగా వాళ్ళకి పర్మనెంట్ చేయాలని మేము సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం. ఇలాంటి ఇవాళ మొన్న విఐఓలు, ఇవాళ వచ్చి గ్రామ పంచాయతీ వాలంటీర్లు, మొన్న మున్సిపాలిటీ కార్మికులు ఎంతో పనిచేసే వీళ్ళు కూడా ఈ ధర్నాలు చేసి వాళ్ళ జీతాలు పెంచమని అడగడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం గుర్తించి త్వరగా ఇలాంటి కార్మికులకు త్వరగా జీతాలు పెంచి వాళ్ళు పర్మనెంట్ చేసి వాళ్ళ విధానం తీసుకొచ్చే విధానం ఇంత ధర్నా చేసే స్థితి పట్ల గుర్తించాలని జనసేన పార్టీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖం కోరుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో రాష్ట్ర నేతలతో సమావేశమైన జేపీ నడ్డా, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం. ఏలూరు సభలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన జనసేనాని పవన్ కళ్యాణ్, జగన్ ఓ క్రిమినల్ అని, దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడని తీవ్ర వ్యాఖ్యలు. మాజీ మంత్రి అనిల్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్, గుడిలోకి వెళ్లి అబద్ధాలు చెప్పమనలేదని విమర్శ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం, వివాహితపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.